నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి తీసుకురావడం జరిగిందన్నమాట. 2 హౌసెస్ అనేవి మనకి సేల్కి రావడం జరిగింది. సో మంచి డైమెన్షన్స్తో ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మంచి ఎలివేషన్, అలాగే లోపల ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ రూమ్ సైజెస్ కానీ చాలా బాగా రావడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మీకు రోడ్ సైడ్ సెకండ్ బిడ్ హౌస్ అనేది నేను చూపెట్టడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఓపికతో చూడండి. హౌస్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంత మంచి స్క్వేర్ యార్డ్స్తో అలాగే మంచి డైమెన్షన్స్తో మంచి తక్కువ రేట్లో హౌస్ అనేది రావడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఈ హౌసెస్ అనేవి వెస్ట్ ఫేస్లో కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్. మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగిందనమాట. గేట్ డిజైన్ అలాగే మనకి మొత్తం పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు రోడ్ సైడ్ సెకండ్ బిట్ హౌస్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. సర్వీస్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్లో మనకి హౌస్ అనేది ఉంటుంది. 2 హౌసెస్ వచ్చేసి మనకి 144 స్క్వేర్ యార్డ్స్ రావడం జరుగుతుందన్నమాట. ఫ్రంట్లో 25 ఫీట్ అనేది వైడ్ రోడ్ రావడం జరుగుతుంది. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బోర్, కృష్ణా వాటర్, ఎలక్ట్రిసిటీ, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇల్లు అనేది పక్కాగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మీకు ఆ ఎలివేషన్ అనేది మీరు అవుట్ సైడ్లో చూసుకోవచ్చు. మనకి డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫ్రంట్లో మనకి 40 రావడం జరుగుతుంది. వెడల్పు వచ్చేసి మనకి 32.5 రావడం జరుగుతుంది అనమాట. మంచి డైమెన్షన్స్తో హౌస్ అనేది రావడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాలో మనకి వైడ్గా రావడం జరిగింది. మనకి ఈజీగా ఒక కార్కు అలాగే 3 to 4 బైక్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు. మీరు ఎలివేషన్ చూసుకోవచ్చు అవుట్ సైడ్లో. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్లో మనకి సెట్ బ్యాక్ రావడం జరిగింది. అలాగే రైట్ సైడ్లో స్టెప్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కింద గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కింద మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. టైల్స్ డిజైన్ చూసుకోవచ్చు. అవుట్ సైడ్లో ఫుల్ టేక్ డోర్ అనేది రావడం జరుగుతుంది. డోర్స్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ అనేది జరుగుతుంది. హౌస్ మొత్తం మనకి యూపీవీసీ విండోస్ అనేవి వాడడం జరిగిందనమాట. మనం హౌస్లోకి ఎంట్రీ అయ్యి చూద్దాం. సో మనకి హౌస్లో బెనిఫిట్ ఏంటంటే మనకి హౌస్లో కూడా గ్రానైట్ అనేది వాడడం జరిగింది. మార్బుల్ యూజ్ చేయకుండా మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ డిజైన్తో యూజ్ చేయడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ హౌస్లో. మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి వాల్ కూడా ప్లెయిన్గా మనకు ఒకటే కలర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి ఇది వచ్చేసి టోటల్గా 2 BHK పోర్షన్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హాల్, సిట్టింగ్ ఏరియా. మనకి మొత్తం హాల్, స్పేషియస్ హాల్ రావడం జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. 2 ఫ్యాన్స్కి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే 1 లైట్ ఇవ్వడం జరిగింది. మనకి 4 సైడ్లో మనకి డిజైన్ పెట్టుకోవడానికి ఒక లైట్, అలాగే మనకి సరౌండింగ్స్ మొత్తం 6 లైట్స్ అనేది రావడం జరుగుతుంది హాల్లోనే. సో ఇవి వచ్చేసి మనకి సఫిషియెంట్ సెల్ఫ్ మనకి పైన జస్ట్ ఇవ్వడం జరిగింది అన్న డిజైన్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్. మీకు ఫ్రంట్లోనే ఇట్లా టీవీ ఏరియా అన్నట్టు, ఇది టీవీ యూనిట్కి మనకి కింద స్విచెస్ ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్, అలాగే మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మీకు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో. చాలా స్పేసియస్గా రూమ్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఒక సైడ్ వాల్కి మనకి వేరే కలర్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రతి రూమ్లో చేంజ్ ఉంటుంది. సో సఫిషియెంట్ సెల్ఫ్స్, మనకి ఫుల్ ఫర్నిచర్ చేయించుకుంటే హౌస్ అనేది ఎక్సలెంట్గా కనబడుతుంది. సో ఒక విండో రావడం జరుగుతుంది మనకి మాస్టర్ బెడ్రూమ్లో. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి మీకు అప్ సైడ్లో మనకి వెంటిలేషన్ కోసం విండో ఇవ్వడం జరిగింది. మనకి ఇండియన్ స్టైల్లో కావాలంటే ఇండియన్ స్టైల్లో, ఇప్పుడే బుక్ చేసుకుంటే మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో వాష్రూమ్ అనేది సెట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ స్టైల్లోనే రావడం జరిగింది. ఆల్రెడీ ఫిక్స్ చేశారు. సో ఇది చూసుకోవచ్చు. టైల్స్ డిజైన్, అలాగే ఒక విండో, వెంటిలేషన్కి చిన్న విండో ఇవ్వడం జరిగింది. సో డోర్స్ అన్నీ సెటప్ అయిపోతే డోర్స్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, అలాగే పూజా గది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఇలా వాష్ ఏరియా, ఇక్కడ మనకి వాషింగ్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పూజా గది మనకి ఓపెన్గా ఇవ్వడం జరిగింది. కావాలంటే మనం డోర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. 2 సైడ్ డోర్స్ ఉంటాయండి. 2 సైడ్ డోర్స్ మనం సెట్ చేసుకోవచ్చు.
సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది, ఎల్ షేప్లో రావడం జరుగుతుందన్నమాట. ఫుల్ గ్రనైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోండి మొత్తం టైల్స్ అనేది ఎలా డిజైన్ ఇచ్చారో, అలాగే ఒక విండో ఇవ్వడం జరిగింది. మనకి క్వాలిటీ అనేది చాలా బాగా రావడం జరుగుతుందన్నమాట. మంచి ప్రాపర్టీ అండి, ఎక్కడ మిస్ చేసుకోకండి. ఇంత మనకి రేటు విషయానికి లొకేషన్ మీకు చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను. సో మొత్తం ఇల్లు అనేది ఎలా ఉందో మీరు ఫస్ట్ చూసేయండి. మా వీడియోలో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఒక్కటే మీరు గమనించి మా వీడియోని అనేది కంపల్సరీగా లైక్ చేయండి. ఎంత క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ మేమనేది మీకు ప్రతి వీడియోలో ఇంచ్ బై ఇంచ్ హౌస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. డోర్స్తో సహా ట్యాప్స్తో సహా చూపెట్టడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా అనొచ్చు. సో మనకు ఒక సైడ్ విండో ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్లో ఈస్ట్ ఫేస్లో మనకి డోర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మంచి విండో ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్కి మంచి వెంటిలేషన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వెంటిలేషన్ ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ ఉంటుంది. వెస్ట్ ఫేస్కి ఉన్న అడ్వాంటేజ్ అది. సో అవుట్ సైడ్లో మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి అన్ని బోర్ గీర్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి బోర్ వచ్చేసి 300 ఫీట్స్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ 3 ఫీట్ సెట్ బ్యాక్ వచ్చేసి మంచి గల్లీ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. 3 ఫీట్ సెట్ బ్యాక్ అనేది మామూలుగా ఎవరు ఇవ్వరు. సో ఈ హౌస్కి అనేది మనకి సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ మనకి చూసుకోవచ్చు స్టెప్స్, అలాగే మనకి సైడ్కి మనకి డిజైన్కి గ్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. పైన మనకి రేకులు అనేది చేయడం జరిగింది అప్పర్లో స్టెర్రస్లో. సో స్టెర్రస్లో మనకి గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడ్. సో మనకు ఆల్రెడీ పిల్లలు అనేది వేసింది. మనకి G+1 పర్మిషన్ ఉంటుంది. మనకు కావాలంటే మనం పెంట్ హౌస్ అనేది పర్మిషన్ లేకుండా వేసుకోవచ్చు. తర్వాత లేదు అంటే మనం G+1 పర్మిషన్ తీసుకొని మనం ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు చూపించింది రోడ్ సైడ్ సెకండ్ బిట్ అనమాట. మనకి రోడ్ వస్తుంది, ఇక్కడ మనకి రోడ్ సర్వీస్ రోడ్ అనేది రావడం జరుగుతుంది, మంచి సర్వీస్ రోడ్. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి 84 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. 144 స్క్వేర్ యార్డ్స్తో రావడం జరుగుతుంది. మంచి డైమెన్షన్స్తో 84 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి యాదాద్రి నగర్ మునుగునూరులో ఉంటుందన్నమాట. మనకి మున్సిపల్ వచ్చేసి ఇంజాపూర్ పరిధిలోకి రావడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం అనేది మీకు హౌస్ అనేది దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీని బిసైడ్లో ఉన్న హౌస్తో కలిసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.